ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ఆర్థిక శాస్త్రం చదివిన వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనే అక్కడ పదం అలవాటు అవుద్ది. ఇప్పుడు మామూలుగా ధరల పెరుగుదల అంటాం. ఈ ధరల పెరుగుదల అనేటటువంటిది గతంతో పోల్చితే భారతదేశపు ధరల పెరుగుదల లేదా ప్రపంచంతో పోలిస్తే భారతదేశపు ధరల పెరుగుదల తక్కువగానే ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ధరల పెరుగుదల తక్కువగానే ఉంది. ఇది తాజా నివేదిక. కేరళ 8.89% అంటే ₹100 వస్తూ 109 రూపాయలు అవుతుంది. పంజాబ్ ₹100 వస్తూ ₹104 అవుతుంది, 103.5 అవుతుంది, 3.53%. కర్ణాటక 2.73%, మహారాష్ట్ర 2.28%, హిమాచల్ ప్రదేశ్ 2.21%. ఈ లెక్కను చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 0.5% అంటే ₹100 వస్తూ ₹100.50 ఉన్నట్టు అనమాట. ఉత్తరప్రదేశ్ 0.05 అంటే ₹100 అనమాట. ఆ విధంగా ధరల పెరుగుదల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది తక్కువగా ఉంది అన్నటువంటి విషయం లెక్క తేలింది. మనం పాజిటివ్గా చెప్పుకోవాలి, నెగిటివ్గా చెప్పుకోవాలి. మనకి నిరక్షరాస్యతలో అగ్రభాగాన ఉన్నాం, అదే సమయంలో అక్షరాస్యతలో అట్టడుగు భాగాన ఉన్నాం. ఇప్పుడు ధరల పెరుగుదలలో చివరిలో ఉన్నాం. లాస్ట్ నుంచి చూస్తే 5వ స్థానం. లాస్ట్ అందరికంటే తక్కువ ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్, బీహార్ అవుతుంది, 0.10% అనమాట. దానికంటే తక్కువ ఉత్తరప్రదేశ్ 0.05%. ఆ స్థాయిలో ఉన్నది. ధరల పెరుగుదలలో ఆంధ్ర కొంతవరకు బెటర్ కాదు, చాలా బెటర్ అని తేలింది.